ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈ షార్ట్ వీడియోలో నేను శ్రీశైల మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలైతే నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను. అండ్ వన్స్ టికెట్ బుక్ చేశాక ఏ నియమాలు పాటించాలనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కూడా ఎలా బుక్ చేయాలో తెలుసుకుంటారు. మీరు చదువుకున్నా చదువు లేకున్నా కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే స్పర్శదర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోగలరు. ఈ స్పర్శదర్శనం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 అంటే 500 రూపాయలు ఉంటుంది. నేను ఇప్పుడు ఎలా బుక్ చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మీ ఫోన్లో ఏదైనా మీరు శ్రీశైల దేవస్థానం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం నేనైతే ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ఇక్కడికి వెళ్ళి శ్రీశైల దేవస్థానం అని టైప్ చేయగానే మనకి యాప్ అయితే కనపడుతుంది, సెకండ్ వన్. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మీరైతే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్విక్ బుకింగ్స్ డివోటీ సర్వీసెస్ అని ఉంది కదా. మీరైతే డివోటీ సర్వీసెస్ ఉంది కదా, అక్కడ దర్శనం అని హైలైట్ చేస్తారు చూడండి. దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దర్శనం టైప్లో మీరు స్పర్శ దర్శనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏ డేట్ వెళ్తారో ఆ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, టైం స్లాట్స్ కూడా. తర్వాత ఎంతమంది పర్సన్స్ ఒక్కొక్కసారి ఒకరే బుక్ చేసుకోగలరు. తర్వాత మీరైతే నెక్స్ట్ ట్యాబ్కి రండి, మీ నేమ్స్ అన్ని ఫిల్ చేసి. ఇక్కడ ఈ ట్యాబ్లో అయితే కనుక మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీ నేము, ఆధార్ కార్డులు ఎలా ఉంటే అలా, డేట్ ఆఫ్ బర్త్, మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ గుళ్ళేకి ఎలా వెళ్ళాలి, ఏంది కథ అనేది అంతా ఇది ఫిల్ చేసిన తర్వాత చదువుకున్న తర్వాత మీరైతే పేమెంట్ చేయాల్సి వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే కనుక వన్స్ టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసేయలేదు. నెక్స్ట్ గుళ్ళేకి వెళ్ళేటప్పుడు అయితే కనుక సాంప్రదాయ దుస్తులతో అయితే వెళ్ళాలి. మీ స్పర్శ దర్శనం టికెట్తో పాటు మీ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి గుళ్ళేకి. ఇంకా కొన్ని చిన్న పాయింట్స్ అయితే అక్కడ మెన్షన్ చేశారు, మీరు చదువుకోండి. మొత్తానికి మనకైతే కనుక టికెట్ అయితే బుక్ అయింది. బట్ బుకింగ్స్ ఉంది కదా, బుకింగ్స్ ట్యాబ్లో అయితే నాకు టికెట్ కనపడడం లేదు. నేనేం చేశానంటే అకౌంట్ ట్యాబ్లోకి వెళ్ళి మై బుకింగ్స్లోకి వెళ్తే మన బుకింగ్స్ అయితే అక్కడైతే డిస్ప్లే అవుతాయి అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.